హలో నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో తన సేవలు అందించారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లోని డాక్టర్ రావ్స్ డెంటల్ క్లినిక్లో తన సేవలు అందిస్తున్నారు. అలాగే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం గల ముఖ్య కారణం సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానం గురించి తెలియజేయడం కోసం. ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. కొంతమంది పెదాలు పగిలి పైన పొరను చేతితో తీయడం అది చేస్తుంటారు. అది అలా తీయడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అని తెలియజేయగలరు? చాలామంది ముఖ్యంగా స్టూడెంట్స్ అంటే పిల్లలు ఈ పెదాలు ఆరిపోతూ ఉంటాయి. ఈ పెదాలు ఆరిపోతూ ఉంటే ఆ పెదాల పైన పొరల కింద పైకి లేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ పొరలు ఈ స్కిన్ పట్టుకుని ఇట్లా లాగుతూ ఉంటారు. ఇట్లా లాగటం వల్ల ఏమవుతుందంటే అవి ఆటోమేటిక్గా కొంచెం డీప్గా వెళ్ళిపోయి అల్సర్స్గా తయారవుతుంది. తర్వాత పెద్దలు చూడటానికి అసహ్యంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ స్మూత్నెస్ పోతుంది. కాబట్టి ఆ విధంగా ఈ పొరల్ని చేత్తోటి పీక్కోకుండా ఇప్పుడు ఇట్లాగా పెదాలు ఆరిపోతున్నాయి అని మీరు గమనించినట్లయితే వెంటనే ఈ వేజలైన్ లాంటిది లేకపోతే ఆయిల్ లాంటిది మనం చిన్నప్పుడు ఊళ్ళో అయితే ఈ వెన్న తర్వాత నెయ్యి ఇట్లాంటి పెద్దలకి రాసేవారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సిటీలో ఈ వేజలైన్ తర్వాత ఈ లిప్ బాములు ఇట్లాంటివి వచ్చాయి కాబట్టి వాటితో మనం కొద్దిగా అప్లై చేస్తే అది మాయిశ్చరైజ్గా ఉండి ఆ స్కిన్ ఏంటంటే ఈ పెదాలు ఏంటంటే మంచి సురక్షితంగా చూడటానికి అందంగా తర్వాత కొంతమంది లిప్స్టిక్ వేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.